స్తుతించేదా. ప్రైజ్ లార్డ్. ప్రభునామానికి మహిమ కలుగును గాక. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట మరొకసారి ఈ శుక్రవార శుభాలు. ప్రియులరు అందరూ బాగున్నారు కదూ? మంచిది. దేవుని యొక్క మహాకృపలో, ఆయన రెక్కల నీడలో కాచి కాపాడి ఆయన సన్నిధి తోడుంచిన దేవాది దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు ఎల్లప్పుడూ కలుగునుగాక. చాలా సంతోషం. మరలా ఈ శుక్రవారం ఈ రీతిగా మీ గృహాలకు రావడానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి ఆయనకే మహిమ, ఘనత, ప్రభావాలు కలుగుగాక. ఈ శుక్రవారం మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు గూగుల్ మీట్ ద్వారా అందరూ కలిసి ఆరాధన చేయాలి, సాక్ష్యాలు చెప్పాలి అనుకున్న వారందరూ కూడా గూగుల్ మీట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు 1:30 కల్లా లింక్ పంపిస్తాం. కరెక్ట్గా 2 గంటలకి మీరు అందరూ జాయిన్ అయినట్టయితే 3-3:30 వరకు పాటలు పాడుకుని ఆరాధన చేసుకుని మరలా కొంత వాక్యాన్ని మనం గూగుల్ మీట్ ద్వారా విందాం. దయచేసి మొబైల్స్ ఫోన్లు, టచ్ ఫోన్లు ఉన్న వారందరూ కూడా ఈ గూగుల్ మీట్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను. మీకు 1:30 కల్లా లింక్ పంపించబడుతుంది. దయతో అందరూ కూడా గమనించండి. మంచిది. ఈరోజు కూడా యూట్యూబ్ ఛానల్ ద్వారా కొంత దైవవాక్యాన్ని మనం వింటా వద్దాం. ప్రియులరా, దేవుడు అనేక రీతులుగా మనతో మాట్లాడుతున్నటువంటి దేవాతి దేవుడు మనల్ని బలపరుస్తూ ఉన్నారు. ఆయన సిలువ వేయబడి మనందరి కొరకు కూడా రక్తం చిందించినటువంటి దేవాది దేవుని కృపలో మనందరం ఉన్నాం కనుక ఆయన సన్నిధి కాంతిలో మనందరము కూడా ముందుకు సాగిపోదాం. ఆయన మనందరినీ కూడా నీతిమంతులుగా తీర్చారు. మన భక్తిని బట్టి కాదు, నీతిని బట్టి కాదు, కానీ ఆయన కృపను బట్టే మనల్ని ఆయన నీతిమంతులుగా తీర్చారు. సహోదరులారా, ఆయన రక్తం చేత కడగబడ్డ మనందరము కూడా నీతిమంతులమే. మనలో ఏ గొప్ప లేదు, లేదా ఏ భక్తి లేదు, కానీ మన ప్రార్థనను బట్టి కాదు, కానీ ఆయన కృప చేతను, ఆయన కనికరం చేతను, ఆయన యందు మనం ఉంచిన విశ్వాసం చేతను ఆయన మనలను నీతిమంతులుగా తీర్చారు. సామెతకారుడు ఒక మాట అంటారు, ఆపత్కాలమందు ధనము అక్కరకు రాదు, కానీ నీతి మరణము నుండి కాపాడును అని. మనల్ని నీతిమంతులుగా ఆయన తీర్చారు కాబట్టి ఆ నీతి తప్పకుండా మరణం నుంచి మనల్ని కాపాడుతుంది. ఆపత్కాలమందు ధనం అక్కరకు రాదు. ఈరోజు ధనం అక్కడికి వచ్చే పరిస్థితులు లేవు కనుక నా ప్రియులరా, ఆయన మీదే ఆధారపడి నీతిమంతునిగా తీర్చిన ఆయన వైపు చూస్తూ మనం ముందుకు సాగి ఈరోజు కూడా కొన్ని మాటలు ప్రభు మనకు దయచేయాలని ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, జీవము గల యేసు ప్రభువా, నీకు వందనాలు. ఇంతవరకు నీ కృప మాతో ఉంచావు. మరలా శుక్రవారం నీ పాదాల సన్నిధికి చేరడానికి మీరు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి నీకు వందనాలు. ఈరోజు కూడా నీ దైవవాక్యాన్ని విని మేము బలం పొందుకునే భాగ్యాన్ని ఇమ్మని, ఏ బిడ్డ నీ వాక్యం కొరకు ఎదురు చూస్తున్నారో నాయన వారందరితో కూడా మీరు మాట్లాడి నీ వాక్యాహారం ఇచ్చి తృప్తిపరచమని, నాయన మధ్యాహ్నకాల సమయమందు గూగుల్ మీట్ ద్వారా కూడా మరలా కొంతమందితో మేము కలిసి ఆరాధించే భాగ్యాన్ని ప్రసాదించి, నాయన ఈ సమయమందు ఎవరైతే ఈ వాక్యాలు వింటున్నారో వారందరినీ బలపరచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మంచిదమ్మా. మరి ఈరోజు వాక్య పఠనంగా ఒక మాట మనం చదువుకోవచ్చు. బైబిల్ ఉన్న వారందరూ కూడా దానియేలు గ్రంథం వైపు మీ బైబిల్ తిప్పండి. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనంలో ఉన్నటువంటి కొన్ని మాటలు నేను చదువుతాను, వినండి. మరియు రాజు తాను భుజించు ఆహారము నుండి, తాను పానము చేయు ద్రాక్షరసము నుండి అనుదిన భాగము వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించిన పిమ్మట వారిని తన ఎదుట నిలవబెట్టునట్లు ఆజ్ఞాపించెను. యూదులలో నుండి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్య అని వారు
ఈరులో ఉండిరి. చాలు. నా ప్రియులారా గమనించండి, ఇక్కడ దానియేలు గ్రంథాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు నెబుకద్నెజరు మహారాజు యూదులలో కొంతమందిని చెరపట్టినట్టుగా మనం చూస్తున్నాం. అందులో కొంతమంది యవనస్తులను ప్రత్యేకపరిచి వారికి కొన్ని భాషలు లేదా ఆ జ్ఞానము నేర్పించడానికి వారిని ప్రత్యేకపరిచినట్లుగా మనం ఆ మొదటి అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. వారి గురించి ఒక ప్రత్యేకమైనటువంటి అధిపతి, నపుంసకుడైనటువంటి ఒక అధిపతిని కూడా నియమించినట్టుగా మనం గమనిస్తున్నాం. అయితే పిల్లరా, ఈరోజు మనం నేర్చుకునేటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ మనకు నలుగురు కనిపిస్తూ ఉన్నారు, ప్రత్యేకమైనటువంటి వ్యక్తులు. ఇక్కడ మనకు ఆ పేర్లు మనకు తెలుసు. ఈ షడ్రక్, మేషక్, అబేద్నెగోలైన వాళ్ళ పేర్లు మార్చబడ్డాయి. అలాగే దానియేలు గురించి కూడా మనకు తెలుసు. అయితే పిల్లరా, ఈ నలుగురు గురించి ఈరోజు మనం ఆలోచన చేద్దాం. వీరు ప్రత్యేకమైన జీవితాన్ని జీవించారు, ఆహార విషయంలో ప్రత్యేకతను చూపించారు. అలాగే దానియేలు దేవుని వరములను పొందుకున్నవాడిగా ఉన్నారు. ఈ దానియేలు గ్రంథంలో మనం గమనించినప్పుడు షడ్రక్, మేషక్, అబేద్నెగోలు, దానియేలు కూడా దేవుని కొరకు ప్రత్యేకత కలిగి జీవించిన వారిగా మనకు కనిపిస్తారు. మనం ఇక్కడ గమనించినప్పుడు దోరాయను మైదానంలో ఒక విగ్రహాన్ని చేయించి దానికి అందరూ కూడా మ్రొక్కాలి అని రాజు ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఎవరైతే మ్రొక్కలేదో వాళ్ళను అగ్నిగుండంలో వేస్తాము అని చెప్పినప్పుడు షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ముగ్గురిని కూడా అగ్నిగుండంలో వేసినట్లుగా వాళ్ళు ముగ్గురు కూడా విగ్రహానికి మొక్కనట్లుగా మనం చూస్తున్నాం. మన మాటలు చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. అయితే మీరందరూ కూడా ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే, ఈ దానియేలు గ్రంథంలో నలుగురు, అనగా షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు, ఈ నలుగురు కూడా ప్రత్యేకించబడ్డారు, దేవుని కొరకు నిలవబడ్డారు. అక్కడ మనం గమనించినప్పుడు దోరాయను మైదానంలో విగ్రహాన్ని చేయించి దానికి మ్రొక్కమని చెప్పినప్పుడు షడ్రక్, మేషక్, అబేద్నెగోలు మాత్రమే అగ్నిగుండంలో వేయబడ్డారు, కానీ దానియేలు వేయబడలేదు. మీరు ఇక్కడ ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఆ సమయంలో మరి దానియేలు ఆ విగ్రహానికి మొక్కాడా? ఎందుకు దానియేలు అగ్నిగుండంలో వేయబడలేదు? ఒక విషయాన్ని ఆలోచించండి. తరువాత మరి ఆ 120 సంస్థానాల మీద ప్రధానిగా ఉన్నటువంటి దానియేలు, ఆ సంస్థానాల మీద ఉన్న అధిపతులు రాజుగారికి ఇచ్చిన సలహాలను బట్టి రాజుగారికి తప్ప ఎవరికి కూడా ప్రార్థన చేయకూడదు, మొక్కకూడదు అని చెప్పేసి ఆజ్ఞను బట్టి ఎవ్వరు కూడా ఏ దేవునికి ప్రార్థన చేయకూడదనే ఆజ్ఞ ఉంటే దానియేలు మాత్రమే ఆ యెరూషలేము తట్టు చేతులు చాచి ప్రార్థన చేసినట్టు మనం చూస్తున్నాం. మరి ఆ సమయంలో షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ప్రార్థన చేయలేదంటారా? ఎందుకని మరి వారిని సింహాల బోన్లో వేయలేదు? ఈ రెండు విషయాలు కూడా మీరు దృష్టిలోకి పెట్టి ఆలోచన చేయండి. ఎందుకు ఈ విషయాలు ఈరోజు మీ ముందుకు ఆలోచింప చేస్తున్నాను అంటే, నా ప్రియులారా, అక్కడ నలుగురు కూడా భక్తి కలిగిన వారే, దేవుని కొరకు ఏదైనా చర్య చేయటానికి సిద్ధ మనస్సు కలిగిన వారే. అయితే ఈ ప్రత్యేకత ఏంటి? ఎందుకు అగ్నిగుండంలో దానియేలు తప్పించబడ్డాడు? ఎందుకు సింహాల బోనులో షడ్రక్, మేషక్, అబేద్నెగోలు తప్పించబడ్డారు? ఆ సమయంలో వారు ప్రార్థన చేయలేదా? ఈ సమయంలో దానియేలు ఇక్కడ ఈ విగ్రహానికి మొక్కాడా? ఎందుకు? కారణం ఏంటి? ఈ విషయాన్ని కొన్ని నిమిషాలు మనం ఆలోచన చేద్దాం. నా ప్రియులారా గమనించండి, దేవుడు ఎవరిని కూడా శోధించేవాడు కాడు. దయతో గమనించాలి. మనుషుడు యాకోబు రాసిన పత్రిక ద్వారా మనం గమనిస్తే తన స్వకీయమైన దురాశల వలన శోధనలో ప్రవేశిస్తున్నాడు అని రాయబడింది. ఒకవేళ ఏదైనా ప్రభువు గనుక శోధన కలగచేస్తే దానిలో నుంచి తప్పించేవాడు కూడా దేవుడే
అనే విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఈరోజు దైవ సముఖంలో, దైవ సన్నిధిలో ఉన్నటువంటి మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నా ప్రియులరా, ఆయన ఎవరికి శోధన కలగచేయడు. ఏదైనా చిన్న శోధనలో మనం ప్రవేశిస్తే దానిలోంచి బయటకు రావడానికి తప్పకుండా అవకాశాన్ని ఆయన కల్పిస్తాడు. మరి ఎవరు శోధకుడు అంటే, అపవాది శోధకుడు. అపవాది అనేక రకాలుగా దేవుని ప్రజలను శోధిస్తూ ఉంటాడు. దేవుని యొక్క ప్రజల యొక్క విశ్వాసాన్ని దెబ్బ కొట్టడానికి వాడు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. గమనించాలి. అయితే ఈ సంభవాన్ని బట్టి మనం ఆలోచన చేసినప్పుడు ఒక ప్రత్యేకత కనిపిస్తూ ఉంది. దేవుడు శోధించడు. శోధించేవాడు ఎవరు? అపవాదే. అపవాది శోధకుడు అని వానికి పేరు. అపవాదని, శోధకుడని, సాతానని అనేక రకాల పేర్లు బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ శోధకుడైనటువంటి అపవాది దేవుని ప్రజలను అనేక రీతులుగా శోధిస్తూ ఉంటాడు. చూడండి, ఆనాటి కాలాన్ని మనం గమనిస్తే యేసయ్య సువార్త చేస్తున్నటువంటి దినాలలో, లేదా యేసయ్య ఇక సిలువకు అప్పగించే ముందు మనం గమనించినప్పుడు లూకా సువార్త 22వ అధ్యాయంలో పేతురుతో ప్రభు మాట్లాడుతూ అంటారు, పేతురు, సాతాను మిమ్మలను గోధుమలను జల్లించినట్లుగా జల్లించాలనుకుంది. అక్కడ వాడిన మాట మీరు జాగ్రత్తగా గమనిస్తే మిమ్ములను అనే మాట మనకు కనిపిస్తూ ఉంది. మిమ్ములను గోధుమలను జల్లించినట్టుగా జల్లించాలనుకుంది. అంటే శోధన మీ అందరి మీదకి కూడా తీసుకురావాలని అపవాది అనుకున్నాడు. అయితే నేను తండ్రిని వేడుకున్నాను ఇందులో నుంచి మిమ్మల్ని తప్పించమని అంటే, పేతురు అంటాడు అక్కడ, నాయన ఎవరు శోధించినా ఎవరేం చేసినా కానీ మరణం వరకు మేము మీతోనే ఉంటాం అంటాడు. ఈ తర్వాత యేసు ప్రభు పలికిన మాట కూడా తెలుసు. ఈరోజు తెల్లవారకుండా 3 సార్లు నన్ను ఎరగని బొంకుతామని కూడా ప్రభు మాట్లాడారు. ఆ శోధనకి ఎవరు గురయ్యారంటే అక్కడ పేతురే గురయ్యాడు. అంటే ఈ మాట మీకు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, సాతాను శోధకుడు. ఎవరిని శోధిందామా అని చూస్తూ ఉంటాడు. అలాగే యోబును కూడా శోధించాడు, మనకు తెలుసు. చాలామంది భక్తులను సాతాను శోధిస్తూ వచ్చాడు. నా ప్రియులరా, శోధకుడుగా అనేక మందికి శోధనలు కలగజేస్తున్నవాడు అపవాది. అయితే ఇక్కడ దానియేలు గ్రంథంలో మనం గమనించినప్పుడు ఎందుకు దానియేలు ఒక సమయంలో, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఒక సమయంలో తప్పించబడ్డారు అంటే, శోధన అందరి మీదకి వస్తున్నప్పటికీ కొన్నిసార్లు దేవుని కృపచేత దేవుడు మనల్ని తప్పిస్తూ ఉంటాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ప్రార్థన చేసేవారు కాదా? దానియేలు విగ్రహానికి మొక్కాడా? ఆలోచన చేయండి. మనం కూడా అనుకుంటూ ఉంటాం, ఏమండి భక్తి మనం చేస్తున్నాం కదా, కొన్ని శోధనలు మన మీదకి ఎందుకు వస్తున్నాయి? వాళ్ళందరూ బాగానే ఉన్నారు కదా, ప్రత్యేకంగా ఈ శోధన నాకే ఎందుకు వచ్చింది? ఈ శోధన, ఈ శ్రమలో నేనే ఎందుకు నలిగిపోతున్నాను? ఈ ఇబ్బంది నాకే ఎందుకు కలిగింది? ఉన్నవాళ్ళు బాగానే ఉన్నారు కదా, వాళ్ళు చేసే ప్రార్థన ఒకటే, నేను చేసే ప్రార్థన ఒకటే కదా. చూడండి వాళ్ళు ఎంత బాగున్నారో, చక్కగా దీవించబడుతున్నారు. వారు ఏ ప్రార్థన చేసినా కానీ దానికి ప్రతిఫలం వస్తుంది. అదేంటో తెలియదు కానీ నేను ఎంత ప్రార్థన చేసినా నా ప్రార్థనకు ప్రతిఫలం రావట్లేదు. వాళ్ళ ప్రార్థనలు దేవుడు వెంటనే వింటున్నాడు, నా ప్రార్థన అసలు దేవుడు ఆలకించట్లేదు అని చాలామంది ఇలా రకరకాలుగా మాట్లాడడం మనం వింటూ ఉంటాం. నా ప్రియులరా, ఈరోజు దైవవాక్యాన్ని వింటున్నటువంటి నా ప్రియ సహోదరులందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు ఒకవేళ నీ మీదకు ఆ శోధన అనేది వచ్చిందా, దేవుడు ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో దాన్ని అనుమతించాడని నువ్వు గుర్తించు. ఎవరికీ రాలేని శోధన నాకే ఎందుకు వచ్చింది? ఎవరికీ రాలేనటువంటి వ్యాధి నాకెందుకు వచ్చింది? ఎవరికీ రానటువంటి బాధ నాకెందుకు వచ్చింది అని నువ్వు కృంగిపోవద్దు. నువ్వు యథార్థతతో ఉన్నావు, భక్తిలో చక్కగా కొనసాగుతున్నావు, ప్రార్థనా జీవితం కలిగి ఉన్నావు, దేవుణ్ణే ఊపిరిగా చేసుకుని ముందుకు వెళ్తున్నావు, అన్ని విషయాల్లో కూడా దైవభక్తిలో సక్రమమైన జీవితం కలిగి ఉన్నావు. అయినప్పటికీ కూడా కొన్ని సమస్యలు గుండా నువ్వు ప్రయాణం చేయవలసిన పరిస్థితి వస్తుందంటే ఆ శోధనలో నువ్వు నిలబడాలి.
దానియేలుకి ఆ సింహాల గృహలో వేసే శోధన కలిగినప్పుడు దానియేలు అందులో నిలవబడ్డాడు. రాజు ఉదయాన్నే లేచి దానియేలుని పిలుస్తూ ఉంటే రాజు చిరంజీవి అవునుగాక అని ఆ సింహాల గృహలో నుంచే దానియేలు మాట్లాడుతున్నాడు. ఆ శోధన కాలంలో నిలిచేటువంటి ఆ శక్తిని ప్రార్థన ద్వారా పొందుకున్నాడు దానియేలు. అయితే ఆ సమయమందు నేనంటాను, షడ్రక్ మేషక్ అబేద్నెగోలను దేవుడు ఎందుకు పక్కన పెట్టాడు. వాళ్ళు కూడా ప్రార్థన చేసే ఉంటారు, కానీ వాళ్ళు ఎవరి కంట్లో పడలేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ 120 మంది యొక్క గురి ఎవరి మీద ఉంది? 119 మంది గురి దానియేలు మీదే ఉంది. కాబట్టి నిఘా అంతా ఎవరి మీద పెట్టారు? దానియేలు మీద పెట్టారు. అప్పుడు ఆ విగ్రహానికి మ్రొక్కమని చెప్పినప్పుడు నిఘా ఎవరి మీద పెట్టుంటారంటే ఆ షడ్రక్ మేషక్ అబేద్నెగోల మీద పెట్టుంటారు. వీళ్ళు నడిచే విధానాన్ని బట్టి, వీళ్ళు మాట్లాడే విధానాన్ని బట్టి, వీళ్ళ ప్రవర్తనను బట్టి ఎవరిని ఏ రీతిగా పట్టుకోవాలో, ఏ రీతిగా వారు దొరుకుతారో. ఏమండి, అపవాదికి అన్నీ తెలుసు కదా. ఎవరిని ఏ రీతిగా దెబ్బ కొడితే వాళ్ళు లొంగిపోతారో, ఎవరికి ఎలాంటి శోధన పెడితే లొంగిపోతారో అపవాదికి చాలా బాగా తెలుసండి. ఏమండి, కొంతమందిని కృంగదీయడానికి కుటుంబంలో ఉన్న వారిని అపవాది వాడుకుంటూ ఉంటాడు. భర్తను కృంగదీయడానికి భార్యను వాడుకుంటూ ఉంటాడు. ఆ భార్య చాలా మంచి మనస్సు కలిగిన ఆవిడైనప్పటికీ కొన్నిసార్లు అపవాది ఆవిడని వాడుకుని, ఆ బిడ్డను వాడుకుని భర్తకు శోధన కలగజేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు భర్తను వాడుకుని భార్యకు శోధన కలగజేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు బిడ్డలను వాడుకుని శోధన కలగజేస్తూ ఉంటాడు. ఏ రీతిగా అయినా సరే నువ్వు ఈ రీతిగా లొంగిపోతావో, ఏ రీతిగా పడిపోతావో, ఏ రీతిగా దేవునికి దూరం అయిపోతావో ఆ రీతిగా అపవాది ఏం చేస్తూ ఉంటాడంటే శోధనలు నీ కుటుంబంలోనికి, నీ జీవితంలోనికి వాడికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే దానియేలుకు కలిగిన శోధనలో ఏ రీతిగా ప్రార్థనతో తప్పించుకున్నాడో, ప్రార్థన ఏ రీతిగా తన జీవితాన్ని కాపాడి ఆ రాజ్యంలో ఒక గొప్ప ప్రకటనకు కారణమైందో, అలాగే నీకు కలిగిన శోధనలో నువ్వు విడుదల పొంది అనేక మందికి సాక్ష్యార్థంగా నిలబడాలి. షడ్రక్ మేషక్ అబేద్నెగోలకు కలిగినటువంటి ఆ శోధన కాలంలో వారు దేవుని కొరకు రోషం కలిగి ఏ రీతిగా నిలవబడి వారందరూ కూడా సాక్ష్యార్థంగా నిలవబడ్డారో ఆ రీతిగా శోధన కాలంలో నువ్వు నేను కూడా నిలవబడాలి. అంతేగాని ఎదుటివారిని చూసి వాళ్ళకి లేని శోధన నాకెందుకు వచ్చింది, వాళ్ళకి లేని ఆశీర్వాదం నాకు లేని ఆశీర్వాదం వాళ్ళకి ఎందుకు వచ్చింది, ఇలా ఎదుటివారిని చూసి మనం కృంగిపోవటం కాదు. దేవుడు ఎదుటివారి జీవితంలో ఏదన్నా కార్యం చేస్తున్నాడు అంటే దానికి ఏదో ఒక కారణం ఉంది అని మనం ఆలోచన చేయాలి తప్ప వాళ్ళను చూసి మనం అసూయపడటం కానీ, వాళ్ళను చూసి మనం బాధపడటం కానీ చేయకూడదు. నా ప్రియులారా, ఈరోజు దేవుని మాటలు వింటున్న మీ అందరికీ కూడా నా మాట అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఎక్కువ సమయం ఈరోజు నేను బోధించాలని అనుకోవట్లేదు, కానీ చాలా క్లుప్త సందేశాన్ని మీ అందరికీ కూడా నేను అందిస్తూ ఉన్నాను. గమనించండి, గూగుల్ మీట్లో మరలా నేను వాక్యాన్ని మీకు అందిస్తాను. మనందరం కలిసి ఆరాధన చేస్తాం. అయితే ఈ మాటలు వినేవారందరూ కూడా జాగ్రత్తగా ఆలోచన చేయండి. నా ప్రియ సహోదరులారా, కొన్ని విషయాలు మీ ముందు నేను పెట్టాను. ఇప్పుడు ఆ కాలంలో నలుగురు ప్రత్యేకించబడ్డారు. ఈ నలుగురు దైవభక్తి కలిగిన వారే. షడ్రక్ మేషక్ అబేద్నెగో అగ్నిగుండంలో నుంచి తప్పించుకోగల శక్తి కలిగిన వారు, దేవుని సన్నిధిలో అంత ప్రార్థనాపరులు. దానియేలు సింహాల నోటి నుంచి తప్పించుకోగల ప్రార్థనాపరుడు. అయితే వీళ్ళ నలుగురికి కూడా ఒకే సమయంలో శోధనలు కలగలేదు, విడివిడిగా కలుగుతూ వచ్చాయి. అదే విషయాన్ని ఈరోజు మీ ముందు నేను తీసుకొచ్చాను. నా ప్రియమైన బిడ్డ, ఈరోజు నీతో సరిపోల్చుకుని ప్రార్థన చేసేవారు, నీతో సరిపోల్చుకుని దైవభక్తి చేసేవారు, నీతో సరిపోల్చుకుని వాక్యాన్ని పోటీపడి చదివేవారు, నీతో సరిపోల్చుకుని అన్ని విషయాల్లో చక్కగా ఉండేవారు. వారి జీవితాల గురించి నువ్వు ఆలోచన చేసినప్పుడు కొన్నిసార్లు మనకు ఆలోచన కలుగుతుంటుంది, ఎందుకని నాకు ఎలా కలుగుతుంది, ఎందుకని నాకు ఎలా జరుగుతుంది. నాతో పాటే ప్రార్థించేవారు వారు దీవించబడుతున్నారు, నాతో పాటే ప్రార్థించేవారు వారికి శోధన లేదు, మరి నాకెందుకు ఇది అని నువ్వు అనుకుంటున్నావేమో. ఒక్కొక్కసారి దేవుడు కొన్ని పర్యాయాలు
నీ విశ్వాస పరీక్ష కోసం కొన్నిసార్లు కొన్ని శోధనను అనుమతిస్తూ ఉంటాడు. అపవాది నిన్ను శోధిస్తాడు, దేవుడు నిన్ను శోధించడు. ఆ శోధనలో నుంచి నిన్ను బయటికి తప్పించగల సమర్థుడు ప్రభు. కాబట్టి గురి ఆయన మీద పెట్టు, నీ ఆలోచన ఆయన మీద పెట్టు, ఆయన వైపే చూడు. కానీ ఏమాత్రము కృంగిపోయే పరిస్థితి మాత్రం నీ జీవితంలో రానివ్వకు. నా ప్రియమైన బిడ్డ, ఈరోజు దైవవాక్యాన్ని వింటున్న నీవు దేవుని మాటను గ్రహిస్తున్నావని నేను నమ్ముతున్నాను. కాబట్టి ఆపత్కాలంలో ధనము అక్కరకు రాదు అని సామెతకారుడు అన్నట్టు, నీతి మరణము నుండి తప్పిస్తుంది అన్నట్టు, నీవు నేను కూడా నీతిమంతులుగా ఆయన రక్తం చేత తీర్చబడ్డాం. కనుక ఈరోజు దేవుని మాట వింటున్న నా ప్రియమైన బిడ్డ, ఆలోచన చేయి. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు లాగా కొన్నిసార్లు నీ జీవితంలో కలిగే శ్రమ, అగ్ని లాంటి ఆ పరీక్షల్లో నువ్వు బయటకు రావడానికి ప్రార్థననే ఆయుధంగా చేసుకుని, విశ్వాసమనే ఆయుధముగా చేసుకుని, ఆ విశ్వాసం అనే డాలు చేతపట్టి ఈ యుద్ధరంగంలో, ఈ శ్రమకాలంలో నువ్వు ముందుకు అడుగులు వేయి. భయపడకు. దానియేలు శ్రమకాలంలో ఏ రీతిగా ప్రార్థన చేశాడో ఆ రీతిగానే ప్రార్థన చేయి. ఈరోజు ఉపవాసం ఉండి నీ సమస్యలను గుర్తు చేసుకుని, నీ చింతలను గుర్తు చేసుకుని, నీ అప్పులను గుర్తు చేసుకుని కృంగిపోవటం కాదు, కానీ ఈ శోధన, ఈ బాధ, ప్రభువా ఇందులోంచి నేను బయటకు వచ్చి సాక్షార్థంగా నిలవబడ్డానికి సహాయం ఇచ్చి, ఆ కాలంలో నాయన షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఎలా నిలవబడ్డారు, దానియేలు ఎలా నిలవబడ్డారు, వారి ద్వారా ఎలా నీకు మహిమ వచ్చిందో అలాగే నా ద్వారా కూడా నీకు మహిమ రావడానికి సహాయం చేయి ప్రభువా అని చెప్పి ప్రార్థన చేసి ప్రభువుని అడుగుదామా? ప్రార్థన. పరిశుద్ధుడా, కృపగల తండ్రి యేసు నీకు వందనాలు. నాయన విన్న వాక్యాన్ని బట్టి మా జీవితాలు మేము సరిచేసుకుని, అయ్యా దానియేలుకి ఏ రీతిగా శోధన వచ్చిందో, షడ్రక్ మేషక్ అబేద్నెగోలుకి ఏ రీతిగా శోధన వచ్చిందో మేము చూసాం. అలాగే ఈరోజు నాయన విశ్వాసులుగా, సహోదరులుగా ఉన్న నాయన మా అందరి జీవితాలలో కూడా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కోలాంటి పరిస్థితులు కలుగుతున్నాయి. ఎప్పుడు మా జీవితంలో ఎలాంటి పరిస్థితి కలిగి ఉన్నా నిలకడగలిగి మేము జీవించడానికి నాయన పేతురు మీదకి ఆ శోధన ఎలాగైతే వచ్చిందో అలాగే కొన్నిసార్లు మా జీవితాలలో కూడా ప్రవేశిస్తున్న శోధనను మేము జయించి నీ యందు విశ్వాసంతో ముందుకు సాగడానికి సహాయం చేయబడ్డటువంటి నాయనా ఈ ప్రార్థన ఆలకించు. ఉపవాసం ఉన్న బిడ్డలందరినీ దీవించు. మధ్యాహ్న కాల సమయమందు నాయన ఆ యొక్క మీట్ ద్వారా మరలా మేము కలుసుకోవడానికి నాయన సహాయం చేసి కృప దయచేసి నీ సన్నిధి నీ ప్రియ బిడ్డలందరికీ తోడుంచి నాయన గూగుల్ మీట్లో కూడా మధ్యాహ్నం పాల్గొంటున్న ప్రతి బిడ్డను దీవించి విన్న వాక్యం ప్రతి బిడ్డకు దీవెనకరంగా మార్చమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మంచిదే, అందరికీ వందనాలు. మధ్యాహ్నం మరలా 2 గంటలకు జూమ్ మీటింగ్లో గూగుల్ మీట్లో మనం కలుసుకుందాం. మనకు లింక్ మీకు 1:30కి వస్తుంది. అందరూ కూడా 2 అయ్యేసరికి అందరూ కలాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఒక చిన్న విషయం ఏంటంటే, మీరు కలిసినప్పటికీ మీకు ఏం కనిపించకపోయినా కంగారు పడకండి. మేము అందులోకి మీట్లోకి వచ్చిన తర్వాత మీ అందరికీ కూడా కనిపించడం జరుగుతుంది, యాడ్ చేయడం జరుగుతుంది. తొందరపడకుండా దయచేసి అందరూ కూడా కలాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. అందరికీ వందనాలు.